హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇది సంక్రాంతి హాలిడేస్ లో మా పిల్లలు చేస్తున్న సరదా సరదా పనులు అనమాట. ఈ సంక్రాంతి హాలిడేస్ లో మా పిల్లలు గాలిపటాలు ఎగరవేయడంలో చాలా చాలా బిజీగా ఉన్నారండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే కైట్స్ ఎగరవేయడంలో బిజీగా గడిపేస్తున్నారు మా పిల్లలు అయితే. ఇక్కడ మా హస్బెండ్ మా పిల్లలకు కైట్స్ ఎగరవేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు అనమాట. ఆల్రెడీ ఇప్పటికి 5-6 కైట్స్ అయితే తెంపేశారు. నా మొబైల్లో క్లియర్ గా కనిపించడం లేదు, కానీ చుట్టుపక్కల పిల్లలందరూ గాలిపటాలు ఎగరవేయడంలో చాలా చాలా బిజీగా ఉన్నారండోయ్. కానీ గాలిపటాలు క్లియర్ గా నా మొబైల్లో అయితే క్యాప్చర్ అవ్వడం లేదు. ఎంత జూమ్ చేసి వీడియో తీస్తున్నా నా మొబైల్లో క్లియర్ గా అయితే కనిపించడం లేదు. ఇక్కడ మా విన్సీ ఇంకా వాడి ఫ్రెండ్స్ వాళ్ళకి మా హస్బెండ్ అయితే కైట్స్ ఎగరడంలో హెల్ప్ చేస్తున్నారు. ఈ గాలిపటం తెగ సతాయిస్తుందబ్బా పైకి ఎగరడానికి, ఎగరను ఉంటుంది. బట్ ఫైనల్ గా అయితే పట్టు వదలని విక్రమార్కుల్లాగా గాలిపటాన్ని ఆకాశంలో విహరించేలా చేశారు మా వాళ్ళు. నాకు గాలిపటం అలా ఆకాశంలో ఎగురుతూ ఉంటే చాలా భయం అనిపిస్తది. చిన్నప్పటి నుంచి ఇదొక ఫోబియా అయితే ఉంది. దాన్ని చూస్తేనే అసలు ఒళ్ళు జలదరిస్తుంది, ఎందుకో తెలియదు మరి. ఈ గాలిపటం ఎగరవేయడమేమో గాని దారాలతో చాలా జాగ్రత్తగా ఉండాలబ్బా. గాలిపటానికి కట్టే దారం చైనా మాంజా ఈ మధ్య కాలంలో చాలా ఇన్సిడెంట్స్ అయితే జరిగాయి కదా. చైనా మాంజా కట్టడం వలన చాలా మంది బైక్స్ మీద వెళ్లే వాళ్ళకు అలా మెడకు తగిలి గాయమైపోయి చాలా సివియర్ పొజిషన్ లోకి అయితే వెళ్తారు. సో చాలా జాగ్రత్త. ఆ దారం కాకుండా నార్మల్ దారం అయితే యూజ్ చేయడానికి ట్రై చేయండి. చైనా మాంజా వాడడం వలన పక్షులకు కూడా చాలా ప్రమాదం పొంచి ఉంది. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. నార్మల్ థ్రెడ్ అయితే మంచిదన్నమాట. పక్షులకి, జంతువులకి, మనుషులకి ఏ హాని తలపెట్టనివి అయితే మనం యూజ్ చేయొచ్చు. మనం చక్కగా ఎంజాయ్ చేసినట్లు ఉంటుంది, ఇతరులకు హాని కలిగించకుండాను ఉంటుంది కదా. పక్కన పిల్లలందరూ గాలిపటం తెంపేసి హ్యాపీగా నవ్వుతున్నారనమాట. చాలా మంది పిల్లలు ఇంకా హాలిడేస్ కదా, అందరూ చక్కగా టెర్రస్ మీద గాలిపటాలు అయితే ఎగరవేస్తూ ఉన్నారు. ఇంకా టెర్రస్ మీదకి ఎట్లాగా వచ్చాను కదా, ఇది మా టెర్రస్ మినీ గార్డెన్ అనమాట. ఇదంటే నాకు చాలా ఇష్టం. ఇదివరకు మొక్కలు అయితే చాలా ఉండేవి, ఎంత గ్రీన్ గా ఉండేవో. ఈ మధ్య కాలంలో చాలా వరకు ఎండిపోయాయి. మా మినీ గార్డెన్ లో చాలా టమాటాలు ఉంటాయి. చూడ్డానికి చిన్న ప్లాంట్సే, కానీ వాటికి చాలా టమాటాలు ఉంటాయి, వంకాయలు ఉంటాయి, చిలగడ దుంపలు ఉంటాయి, బాగా కాస్తాయి అన్నమాట. ఇది వరకు అయితే పచ్చిమిర్చి, క్యాబేజీ కూడా ఉండేవి, కానీ అవి ఇంకా ఎండిపోయి కంప్లీట్ గా తీసేయాల్సి వచ్చింది. ఇంకా ఇప్పుడైతే చామంతి ఫ్లవర్స్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. పుదీనా కూడా బాగా కాస్తుంది. ఇక్కడ పిల్లలు గోంగూర చెట్టుకున్న విత్తనాలు, సీడ్స్ ఉంటాయి కదా, ఏమంటారు, మొగ్గ లాంటిది, చూసి డ్రాగన్ ఫ్రూట్ అంటున్నారు. కాదురా బాబు, అది డ్రాగన్ ఫ్రూట్ కాదు, గోంగూర చెట్టుకు అట్లా వస్తుందని చెప్పి. ఇది చూసారా, చిలగడ దుంప మొక్క అన్నమాట. ఎప్పుడో పెట్టాను. చిలగడ దుంపలు అయితే కాసాయి, మళ్ళీ ఈ చిగురు వచ్చేసి ఇదంతా స్ప్రెడ్ అయిందన్నమాట. మొక్కలతో టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది కదా. అయితే ఏంటి అంటే మీకు ఒక టిప్ చెప్తాను. మొక్కల దగ్గర మనం ఎప్పుడు వాటర్ స్ప్రెడ్ చేస్తున్నా గానీ, మొక్కలకి ఎప్పుడు వాటర్ పడుతున్నా గానీ, మనం ఏదైనా సాంగ్ పెట్టినా లేకుంటే హమ్ చేసుకుంటూ మనం వాటర్ పోసినా వాటికైతే చాలా ఎంజాయ్ చేస్తాయి. మొక్కలు చక్కగా గ్రో అవుతాయి. ఇంకా మనకి ఫ్లవర్స్ కానీ పండ్లని కానీ చక్కగా ఇస్తాయి అన్నమాట. ట్రై చేసి చూడండి. చామంతి పూల మొక్క అయితే బాగా ఎండిపోతుంది, సరిగ్గా వాటర్ అయితే పెట్టట్లేదు. చలికాలం కదా, మార్నింగ్ అయితే మంచి పడుతుంది, ఆ తర్వాత అత్త వెళ్ళి పోస్తున్నారు. నేనైతే ఈ మధ్య హెల్త్ సరిగ్గా ఉండక చక్కగా అయితే రెగ్యులర్ గా వెళ్ళి నీళ్ళు అయితే పట్టడం లేదు. చూసారా ఎలా ఎండిపోయిందో. ఇంకా మొక్కలకన్నీ వాటర్ పెట్టేసేసి ఇంకా కిందకైతే వెళ్తున్నాము. ఇది మా ఇంటి మీద ఫస్ట్ ఫ్లోర్ అన్నమాట. పైన ఉండే వాళ్ళని ఖాళీ చేసేసారు. సో నీట్ గా చేశారనమాట. మా హస్బెండ్ ఇదంతా శుభ్రం చేసి ఇంకా ఫ్రిడ్జ్ అంతా తుడిచారు, పైన తీసుకొచ్చి పెట్టారనమాట. ఫ్రిడ్జ్ మొత్తం చాలా నీట్ గా కడిగి పెట్టారు. ఈ ఇల్లు మొత్తం రినోవేషన్ చేయించాలనుకుంటున్నాము. అంటే మేము వెళ్ళే టైంకి కరెంట్ అయితే లేదు. సో ఒకసారి అలా చూసి కిందకైతే వచ్చేసాము. బయట అంతా సందడిగా ఉంది, ఏంటా అని వచ్చి చూసాను. ఇక్కడ మా మేనకోడలు వాళ్ళ ఫ్రెండ్స్ చక్కగా చిట్టీలు వేసుకొని గేమ్స్ అయితే ఆడుతున్నారు. ఇంకా బయట చాలా మంది కూర్చుని
కూర్చుని ఉన్నారు. అక్కడ మా అత్తమ్మ వాళ్ళు ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో సందడిగా ఉంది. కొద్దిసేపు వాళ్ళతో అయితే అలా మాట్లాడాను, కొద్దిసేపు ముచ్చట్లేసా అన్నమాట. హాలిడేస్ కదా, పిల్లలందరూ చక్కగా గేమ్స్ ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బుడ్డి పాపతో రీల్ చేద్దామని చాలా ట్రై చేస్తున్నాను కానీ సహకరించట్లేదు. చాలా సేపు అయితే బుజ్జి దాంతో ఆడుకున్నా అన్నమాట. ఎంత క్యూట్ గా ఉంటారు కదా చిన్న పిల్లలు. ఇక్కడ మా పిల్లలకి ఓరియో బిస్కెట్స్ తో మిల్క్ షేక్ కావాలట. సో ఇంకా మిల్క్ షేక్ అయితే చేసేస్తున్నా. మిల్క్ షేక్ కి ఏం కావాలో చూద్దాము. ఓరియో బిస్కెట్స్ కొన్ని, కొంచెం షుగర్, కొంచెం ఐస్ క్యూబ్స్ ఉంటే చాలు, కొన్ని మిల్క్ కూడా వేసి చక్కగా మిక్సీ పట్టేసుకోవడమే. ఓరియో బిస్కెట్స్ తో మిల్క్ షేక్ ఒకసారి అయితే చేశాను, మన ఛానల్లో ఉంది షార్ట్స్ లో, ఒకసారి చూడొచ్చు మీరు. చాలా ఈజీ అండ్ టేస్టీ కూడా ఉంటుంది. పిల్లలు మిల్క్ తాగడం ఇష్టపడకపోతే ఇలా మిల్క్ షేక్ టైప్ చేసుకోవచ్చు. ఓరియో బిస్కెట్స్ ఉండని అవసరం లేదు, కొంచెం బూస్ట్ ఉన్నా చాలు, హార్లిక్స్ ఉన్నా చాలు. ఉత్తి మిల్క్ లో కొంచెం ఐస్ క్యూబ్స్ అవాయిడ్ చేసిన కొంచెం షుగర్ వేసేసి మిక్సీ పట్టేసి అందులో బూస్ట్ ఆర్ హార్లిక్స్ కలిపిచ్చేస్తే చాలా బాగుంటుంది. పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు. ఓరియో మిల్క్ షేక్ అయితే ఎక్సలెంట్ కుదిరింది అనమాట. ఇంకా పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది కదా. సో ఇలాంటివి అప్పుడప్పుడు మమ్మీస్ ట్రై చేస్తూ ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.